వీడియోలోకెళ్ళే ముందు ఒక చిన్న ఇంట్రడక్షన్. ప్రతిసారి చెప్తున్నా, ఈసారి గూడా చెప్తున్నా. నాకీ ఇప్పటి వరకైతే ఒక ఆల్‌మోస్ట్ 19 సబ్‌స్క్రైబర్స్ మనకైతే ఇప్పుడు వరకు అయ్యిర్రు. చాలామంది వీడియోస్ చూస్తున్నట్టు వ్యూస్‌లో నాకు తెలుస్తుంది. బట్ ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అందరికి కొంచెం రీచ్ అయ్యే అవకాశం ఉంది. హలో వ్యూయర్స్! మీకోసం ఒక మంచి ట్రైపాడ్‌నైతే తీసుకొచ్చాను. ట్రైపాడ్ విత్ సెల్ఫీ స్టిక్. చాలా బావుంది చూడడానికి గూడంగా. ఆహ్, ఇవాళ దాన్ని నేను అన్బాక్సింగ్ చేసి మీకు చూపిస్తాను. ఎలా ఉంది, ఏంది అనేది. ఇదొచ్చేసి మనకి డిజిటెక్ కంపెనీ 555SS మోడల్. ఇది మనకి అమెజాన్‌లో దొరుకుతుంది. ఒక 1100లో మనకి దొరుకుతుంది అమెజాన్‌లో. ఇదొచ్చేసి కంపెనీ వాళ్ళు చెప్పేదేంటంటే దీని మినిమమ్ 2 కేజీస్ వరకు లోడ్ దీనిది వెయిట్ ఆపగలుగుతుందని చెప్తున్నారు. ఇదొచ్చి మనకి 5.8 వరకి ఇది లాంగ్ లెంత్ అనేది మనకి 5.8 వరకొస్తుంది. చూద్దాం ఇది దీని లోపల ఏముంది, ఏంటి అనేది మీకు ఇవాళ నేను తీసి చూపిస్తా. ఓకే. చాలా బావుంది. దీని వెయిట్ కూడా చాలా ఉంది. ఓకే. చూడ్డానికి నీట్‌గా చాలా చాలా బావుంది. మెయిన్ థింగ్ ఇందులో వచ్చేసి ఏంటంటే ఒక మంచి ఫీచర్ ఇచ్చాడు. ఇది నాకు తెలిసి 1100లో ఇది బెస్ట్ ఫీచర్సే అనుకుంటున్నా. మీకొచ్చేసి ఇక్కడ ఒక చిన్న ఒక రిమోట్ కంట్రోల్ అనేది ఒకటుంటుంది. ఇది మనం బ్లూటూత్ ద్వారా మనం కనెక్ట్ చేసుకొని మనం డ్రోన్ షాట్స్ గానీ, సెల్ఫీస్ వీడియోస్ గానీ మనం కంట్రోల్ చేయొచ్చు. ఇదొచ్చేసి మనకి బ్లూటూత్ కనెక్ట్ జేసుకోవాలి. దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తే మనకి ఆన్ అయిపోతుంది. మనకి ఆటోమేటిక్ మన మొబైల్‌లో బ్లూటూత్ ఆన్ చేస్తే అది ఆటోమేటిక్ కనెక్ట్ అవుతుంది. దీని ద్వారా మన కెమెరాని కంట్రోల్ జేయొచ్చు. ఎట్లా అంటే మనకి ఆన్, ఆఫ్ దీని ద్వారా మన కెమెరాని కంట్రోల్ జేయొచ్చు. ఇది చిన్నదే గానీ చాలా వర్త్ ఇది. చాలా బాగా పనిచేస్తుంది. దీని ఇట్లా హోల్ ఉంటుంది ఇక్కడ. మనకి హోల్ ఉంటుంది. దీంట్లో ఇలా పెట్టి ఇట్లా ట్విస్ట్ చేస్తే ఇది సెట్ అయిపోతుంది. ఇది కేస్. దీనికి ఒక కేస్ ఇచ్చాడు. మనం కేస్‌తో పాటు తెచ్చు లేదంటే సింగిల్‌గా కూడా ఇట్లా సెపరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇట్లా ప్రెస్ చేస్తే ఇట్లా ఇక్కడ ఉండిపోతుంది. ఈ కింద వచ్చేసి మనకి స్టాండ్ ప్లాస్టిక్ ఇచ్చాడు. ఇదొచ్చేసి హ్యాండిల్. ఇక్కడ ఒకటి నట్ ఇచ్చాడు. దీన్ని మనం ఇట్లా తిప్పితే ఏమైతుందంటే లూజ్ అవుతుంది ఇది. ఇలా తిప్పుతుంటే లూజ్ అవుతది. మనం దీన్ని ఎలా అంటే అలా మనం దీన్ని సెట్ చేసుకోవచ్చు. ఓకేనా? మనం కుకింగ్ వీడియోస్ గానీ, షార్ట్ లెంత్ వీడియోస్ గానీ ఏమన్నా తీస్తుంటే ఇది చాలా ఉపయోగపడతది. మనం ఇక్కడ ఇట్లా ఏ పొజిషన్ కావాలంటే ఆ పొజిషన్ చేసుకొని దీన్ని మళ్ళీ టైట్ చేసుకుంటే ఇది హోల్డ్ అయిపోతది. దీనికి కదలదిగ. ఈ థ్రెడ్డింగ్ ఈ థ్రెడ్డింగ్ అనేది మాత్రం చాలా బాగా ఇచ్చాడు. ఇది ఇట్లా మనం గట్టిగా ఫిక్స్ చేస్తే ఏమైతుందంటే ఇది ఇంక కదలట్ల. స్ట్రాంగ్ ఫిక్స్ అయిపోయింది. ఇదొచ్చేసి మనకి హ్యాండిల్. ఓకేనా? దీన్ని మనం 360 డిగ్రీస్ మనం దీన్ని రొటేట్ చేసుకొని మనం వీడియోస్ తీసుకోవడానికి ఫ్లెక్సిబుల్‌గా ఉంది ఇది. చానా ఫ్లెక్సిబుల్‌గా ఉంది. ఈ మూవ్‌మెంట్‌లో గూడంగా చాలా స్మూత్ ఉంది. మరీ టైట్, హార్డ్ ఇట్లా గట్టిగా అనడం అట్లా అవసరం లేదు. జస్ట్ లైక్ ఇట్లా సింగిల్ ఫింగర్ తోటి కూడా మనం దీన్ని ఆపరేట్ చేయొచ్చు. 360 డిగ్రీస్ ఇది మనకి రొటేట్ అవుతుంది. అవసరం లేదనుకుంటే ఒకవేళ మనం ఎక్కడైతే మనం పొజిషన్ పెట్టుకొని దీన్ని ఇట్లా ప్రెస్ చేసామంటే ఇది హోల్డ్ అయిపోతుంది. ఇక తిరగదిగ. ఎటెటో తిరగదు. హోల్డ్ అయిపోతుంది. ఓకే. ఇక్కడ మనం మొబైల్ పెట్టుకోవడానికి ఇక్కడ ఆప్షన్ ఇచ్చాడు. ఇది గూడంగా చానా స్ట్రాంగ్ ఇచ్చాడు. నాకు తెలిసి ఇది 1100లో చానా వర్త్ ఇది. ఇది ఎలా ఉందంటే చాలా స్ట్రాంగ్ ఉంది. మొబైల్ పెట్టుకోవడానికి గ్రిప్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. చానా బావుంది. ఇక్కడ మొబైల్ పెట్టేసుకుంటే మనకి స్టాండర్డ్ ఉండిపోతుంది. అక్కడ అది పెట్టుకొని మనం ఇట్లా సెల్ఫీ వీడియోస్ గూడా తీసుకోవచ్చు. నాకు తెలిసి అది కింద పడదు. చానా గట్టిగా ఇచ్చాడు అది. అది ఇట్లా పట్టేస్తుంది గట్టిగా. ఇది చూద్దాం ఇది ఎంత లెంత్ ఉందనేది మనం చూద్దాం. నేను ఓపెన్ చేసి ఓకేనా? నేను ఓపెన్ చేసి చూద్దాం. ఇట్లా లాగితే మనకు వచ్చేస్తుంది. ఓకే. ఇది లోపల మనకి ఇది అల్యూమినియం ఇచ్చాడు. ఇది ప్లాస్టిక్ అయితే కాదు. ఈ కింద ప్లాస్టిక్ ఇచ్చాడు గానీ ఇక్కడ అల్యూమినియం ఇచ్చిండు. లెంత్ వచ్చేసి మనకి 1, 2, 3, 4, 5, 6 రాడ్స్ ఉన్నాయి ఇందులో. ఇందులో 6 రాడ్స్ ఉన్నాయి. ఒక్కోటొచ్చేసి నాకు తెలిసి ఆల్‌మోస్ట్ ఒక
1 ఫీట్ బిలో ఒక 8 ఇంచెస్ 9 ఇంచెస్ ఉంటుంది ఒక్కొక్కటి. కంపెనీ వాళ్ళైతే మనకి 5.7 అని చెప్పేసి దీని ఇక్కడ మెన్షన్ చేశారు. 5.57 ఫీట్ 5.57 ఫీట్ మనకి మెన్షన్ చేశారు కానీ అరౌండ్ నాకు తెలిసి ఒక 5.80 85 90 దాకా ఉండొచ్చు మేబీ. ఎందుకంటే ఈ రాడ్ లెంత్ చూస్తుంటే నాకైతే అట్లా అనిపిస్తుంది. ఓకేనా. క్వాలిటీ మాత్రం బాగుంది. మనకి ఎలా అంటే అట్లా రొటేట్ చేసుకోవచ్చు. ఓకే, కింద స్టాండ్ కూడా మీకు చూపిస్తా. దీన్ని ఇట్లా దీన్ని ఇట్లా ఓపెన్ అయిపోతుంది. కంపెనీ వాళ్ళు ఇక్కడ గ్రిప్ కోసం ఒక డిజైన్ ఇచ్చారు. మనకేంటంటే స్టాండ్ ఇట్లా పెట్టినప్పుడు కదలకుండా గ్రిప్ కోసం ఇచ్చాడు. ఇక్కడ ప్రెస్ చేసేసి దీన్ని ఇట్లా అంటే ఇట్లా వచ్చేస్తుంది. ఈ థ్రెడ్ ఉంటుంది కదా, దీన్ని ఇట్లా టైట్ చేసుకోవాలి. కిందికి మీదకి రాకుండా టైట్ చేసుకుంటే కింది మీదకి రాదు. ఇలా పెట్టేసుకొని మనం షార్ట్ వీడియోస్, కుకింగ్ వీడియోస్, ఎనీథింగ్ ఏదైనా మనం దీన్ని అడ్జస్టబుల్ ఇట్లా చేసుకొని తీసుకోవచ్చు. ఇలా పెట్టేసుకొని ఇట్లా మంచిగా తీసుకోవచ్చు. హాయ్, హలో, అందరూ బాగున్నారా, నమస్తే, ఈ విధంగా మనం తీసుకోవచ్చు. ఓకేనా. ఇది డిజిటెక్ 555SS యొక్క ట్రైపాడ్ విత్ సెల్ఫీ స్టిక్. 2 విధాలుగా యూజ్ అవుతుంది. తక్కువ బడ్జెట్లో అరౌండ్ ఒక 1100 పడుతుంది అంతే. తక్కువ బడ్జెట్లో 2 సెల్ఫీ స్టిక్, ట్రైపాడ్ 2 వస్తున్నాయి. మనం విడివిడిగా సపరేట్గా సెల్ఫీ స్టిక్ మళ్ళీ ట్రైపాడ్ కొనాల్సిన పని లేదు. ఇది అన్ని విధాలుగా పనిచేస్తుంది. ఓకేనా. 2 టైప్స్ మనకి వర్క్ అవుతుంది. దీన్ని మళ్ళీ ఇట్లా ఈ విధంగా క్లోజ్ చేసుకుంటే అయిపోతుంది. ఇట్లా ప్రెస్ చేయాలి. ఈ విధంగా ఇట్లా ట్రైపాడ్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. ఇది ఇవాళ డిజిటెక్ 555SS ట్రైపాడ్ యొక్క రివ్యూ నా అనుభవంతో. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి.